ఒకసారి ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం అనేకదం పతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. చాణక్య నీతి దర్పణంలో మనకు అనేకమైనటువంటి మార్గాలను ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే జీవితం ఆనందంగా ఉంటుంది, ఇతరులకు ఇబ్బందికరం కాకుండా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ చెబుతూ వస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ చాణక్యుల వారి ఉద్దేశం ఏమిటంటే మనం నేర్చుకుంటూనే ఉండాలి. నిరంతరం నేర్చుకోవడం అనేది ఒక ప్రక్రియ. ఎందుకు నేర్చుకుంటూనే ఉండాలి అని అంటే, మానవునికి సర్వజ్ఞత్వం లేదు, అన్నీ తెలియవు, తనకు తెలిసింది కొంతే ఉంటది. ఆ కొంత తెలిసినటువంటి దాంతో కొన్ని సందర్భాలను ఎదుర్కోగలడు, కొన్ని విషయాలకు సమాధానాన్ని చెప్పుకోగలడు, కొన్ని పరిస్థితుల్ని అధిగమించగలడు. కానీ అది సరిపోదు. జీవితం అనేది ఎప్పుడైనా ఎలాగైనా మారచ్చు, ఎట్లాంటి పరిస్థితులైనా రావచ్చు. అలా వచ్చిన ప్రతిసారి దాన్ని ఎదుర్కొని బయట పడుతూనే ఉండాలి. అంటే చివరి వరకు ప్రయాణించినటువంటి వాడు నదిలో అటువైపున పడవలో నుంచి కిందికి దిగుతూ జారి నీళ్ళల్లో పడిపోయినాడు అనుకుందాం. నదంతా ఈదుకుంటూ పోయాడు, కానీ వాడి పడవలో నుంచి ఎలా దిగాలో తెలియదు. వాళ్ళు ఒక చిన్న చెక్క బల్ల ఒకటి వేశారు ఆ పడవకి, గట్టుకి. ఆ చెక్క బల్ల మీద నడవడం తెలియలేదు, జారిపోయి నీళ్ళల్లో పడిపోయినాడు అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ చనిపోకపోవచ్చు, దెబ్బ కూడా తగలకపోవచ్చు, కానీ ఏమంటే ఇంత ప్రయాణం చేసినటువంటి వాడు చిన్న విషయంలో స్లిప్ అయ్యాడు కదా. అది కూడా తెలుసుకొని ఉంటే హాయిగా ప్రయాణం అయిపోయేది కదా. ఇది నీతి చెప్పే వాళ్ళ యొక్క ఉద్దేశం. మనం కూడా అది నేర్చుకోవాలి. నాకు ప్రయాణం చేయడం వచ్చు అని అంటే వెరీ గుడ్, మంచిదే, కాదని చెప్పలేదు. దిగడం కూడా నేర్చుకో. ఆ చిన్న విషయం కూడా నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, కాబట్టి ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే పడవకు చిన్న రంధ్రమే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది, దాంట్లో ఏం డోకా లేదు. కాబట్టి నీలో ఉన్నటువంటి చిన్న అజ్ఞానం, తెలియనితనం నీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అందుకని నేర్చుకుంటూనే ఉండాలి. చివరకు ఏమన్నాడంటే, నువ్వు నేర్చుకోవాల్సి వస్తే జంతువుల నుంచి, పక్షుల నుంచి కూడా నేర్చుకోవడం తప్పు కాదు. నిజానికి వాటి నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఏమేమంటే, సింహాదేకం బకాదేకం సింహాదేకం బకాదేకం
శిక్షేచ్చత్వారి కుక్కుటాత్ शिक्षेच्चत्वारि कुक्कुटात् వాయసాత్ పంచ శిక్షేచ్చ वायसात् पञ्च शिक्षेच्च షట్సునస్త్రీణి గర్దబాత్. षट्शुनस्त्रीणि गर्दबात् శిక్షేత్ అంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఏమి తెలుసుకోవాలి, ఎవరి నుంచి తెలుసుకోవాలి? సింహాత్ ఏకం శిక్షేత్, సింహం నుంచి ఒక విషయాన్ని నేర్చుకోవాలి. బకాత్ ఏకం, కొంగ నుంచి ఒక విషయం నేర్చుకోవాలి. చత్వారి కుక్కుటాత్, కుక్కుటం అంటే కోడి, కోడి నుంచి 4 విషయాలు నేర్చుకోవాలి. వాయసాత్ పంచ, 5 విషయాలు కాకి నుంచి నేర్చుకోవాలి. షట్ సునహ, 6 విషయాలు కుక్క వల్ల నేర్చుకోవాలి. త్రీణి గర్దబాత్, 3 విషయాలు గాడిద నుంచి నేర్చుకోవాలి. సో సింహము, బకము, సింహము, కొంగ, కోడి, కాకి, కుక్క, గాడిద, మొత్తం 6. దీంట్లో బకము, కుక్కుటము, వాయసము ఈ 3 పక్షులు, సింహము, కుక్క, గాడిద ఈ 3 జంతువులు. 3 పక్షులు, 3 జంతువులు. సింహాత్ ఏకం బకాత్ ఏకం, సింహం నుంచి ఒకటి, కొంగ నుంచి ఒకటి, రెండైనవి. చత్వారి కుక్కుటాత్, 4 గుణాలు కోడి నుంచి 6 అయినాయి. వాయసాత్ పంచ, కాకి నుంచి 5 అంటే 11 అయినాయి. షట్ సునహ, 6 కుక్క నుంచి 17 అయినాయి. త్రీణి గర్దబాత్, 3 గాడిద నుంచి 20 అయినాయి. మొత్తం 20 లక్షణాలను చెప్తూ ఉన్నాడు ఇప్పుడు. ఈ 20 లక్షణాలు 6 జంతువుల నుంచి, 3 జంతువులు 3 పక్షుల నుంచి నేర్చుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. ఏంటవి అనేది చూస్తాం ఇప్పుడు. ప్రభూతమల్ప కార్యం వా, प्रभूतं कार्यमल्पं वा పర్వాలేదు. ప్రభూతం కార్యమల్పం వా प्रभूतं कार्यमल्पं वा యన్నరః కర్తృమిచ్చతి यन्नरः कर्तुमिच्छति సర్వారంభేణ తత్కార్యం सर्वारम्भेन तत्कार्यं సింహాదేకం ప్రచక్షతే. सिंहादेकं प्रचक्षते సర్వారంభేణ తత్కుర్యాత్ అని కూడా పాఠ భేదం ఉన్నది, ఎట్టున్నా పర్వాలేదు. సింహాదేకం ప్రచక్షతే, సింహాత్ సింహము నుండి ఏకం ఒకటి, ప్రచక్షతే చెబుతూ ఉన్నారు, నేర్చుకోవాలని చెప్తూ ఉన్నారు. ఏమిటది అంటే కార్యం, పని. ప్రభూతం అల్పం వా, అది గొప్పదైనటువంటి పని కావచ్చు, చిన్నదైనటువంటి పని కావచ్చు. యహ నరహ కర్తృమిచ్చతి, దేన్నైతే మానవుడు, ఏ మానవుడైతే ఒక పని చేయాలనుకుంటాడో, పని చేయాలనే సంకల్పం ప్రతి మానవునికి ఉంటది. వాడి స్థాయిని బట్టి ఒక్కోసారి చిన్న పని ఉంటుంది, ఒక్కోసారి పెద్ద పని ఉంటుంది. ఒకే మనిషి ఒకసారి చిన్న పని, ఒకసారి పెద్ద పని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏ పనైనా కావచ్చు, ప్రభూతం వా అల్పకార్యం వా, అది గొప్ప పనా లేదా చిన్న పని అనేదంతా సంబంధం లేదు, ఏ పనైనా కావచ్చు. ప్రభూతం అల్పకార్యం వా నరహ కర్తృమిచ్చతి, మానవుడు చేయాలని కోరుకుంటాడు. కోరుకుంటే తత్కార్యం, ఆ పన్ని ఎలా చేయాలి అంటే సర్వారంభేణ తత్కుర్యాత్,
సర్వ ఆరంభేణ అన్ని శక్తులను ఒడ్డి ఆ పని చేయాలి. ఇది కుక్క నుంచి ఇది సింహం నుంచి నేర్చుకోవాల్సింది. అంటే సింహం ఏం చేస్తుంది? వేటాడేటప్పుడు తాను మృగరాజుననే సంగతి మర్చిపోతుంది. చప్పుడు చేయకుండా, శబ్దం లేకుండా నక్కి నక్కి దాక్కుంటూ మెల్లగా వెళ్ళి ఆ సమీపంలో ఉండేటువంటి వేటను చూడగానే ఒక్కసారిగా తన శక్తులన్నింటినీ కూడగట్టుకొని ఒక్కసారిగా ఆ జీవం మీదకి దుమికి దాన్ని చంపి తింటది. అంటే ఏమర్థం? మనం ఏదైనా ఒక పని చేయాలని అనుకున్నప్పుడు మన శక్తులన్నింటినీ ఒక్కసారిగా కూడగట్టుకొని ఆ పని చేయాలి. సర్వారంభేణ తత్కుర్యాత్. శక్తులన్నింటినీ కూడగట్టుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మన ఈగో అడ్డం రాకూడదు ఆ పని చేయడానికి. నా స్థాయి ఏంది, నేను ఈ పని చేస్తానా, నా స్థాయికి తగినట్టు లేదు ఇది, నేను ఈ పని చేయి, ఇట్లాంటివన్నీ ఉండకూడదు. నువ్వు చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని పనులు నువ్వు ఏర్పాటు చేసుకోవాల్సిందే, తప్పదు. నిన్ను నువ్వు తగ్గించుకోవడం కూడా తప్పు కాదు అప్పుడు. ఎందుకు? పని జరగాలి కాబట్టి పని జరగడమే నీ లక్ష్యమైనప్పుడు, నీ ఉద్దేశమైనప్పుడు దానికోసం నువ్వు తగ్గుతావా, నిన్ను నువ్వు పెంచుకుంటావా, నువ్వు ఇంకొందరితో కలుస్తావా, కొందరిని పక్కన పెడతావా, ఇవన్నీ నాట్ కన్సిడర్డ్. ఏమైనా చెయ్యి. సింహము జింక రెండు పొద్దున్నే నిద్రలేస్తాయి. పరిగెత్తకపోతే రెండు వస్తాయి. జింక పరిగెత్తలేదనుకో సింహానికి దొరికిపోతుంది. సింహం పరిగెత్తలేదనుకో జింక తప్పించుకుంటుంది. కాబట్టి రెండిటికీ పరుగులే, రెండింటి జీవితం పరుగే. దీంట్లో ఎవరు బలంగా పరిగెడతారో వాళ్ళు తప్పించుకుంటారు, అంతే. సర్వారంభేణ తత్కుర్యాత్. నిజానికి ఒక విషయం చెప్తూ ఉంటారు, ఏమిటంటే చిరుతపులి కంటే కొన్ని గంటల వేగంగా జింక పరిగెత్తగలదట. కానీ ఎందుకు దొరికిపోతుంది అంటే జింక పరిగెత్తు మధ్యలో ఇది ఇంకా మనల్ని వెంబడిస్తూ ఉందా లేదా అని ఆగి వెనక్కి తిరిగి చూస్తుందట. ఆ ఆగినటువంటి క్షణంలో పులి వచ్చి దీని మీద పడిపోతుంది. కాబట్టి నువ్వు నీ పని సిన్సియర్గా చేస్తాండావా లేదా అనేది చూడాలి తప్ప అవతల వాళ్ళు వాళ్ళ పని సిన్సియర్గా చేస్తాండారా లేదా అనే సూపర్విజన్కు నువ్వు వెళ్ళావంటే నీ పని పెండింగ్ పడుతుంది. అందుకని పని చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, సర్వారంభేణ నువ్వు చేయాలనుకున్నటువంటి పని సర్వారంభేణ నీకు అన్ని శక్తుల్ని మోహరించు, అన్ని శక్తుల్ని ఒడ్డి ఆ పని చెయ్యి. అది ఫెయిల్ అయిపోయిన తర్వాత పలానా వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఉంటే బాగుండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పిల్లవాడు ఎగ్జామ్ రాసేసి వస్తాడు, ఫెయిల్ అయిపోతాడు. నిజానికి ఆ ఎగ్జామ్లో వాడు చదవాలి అని అనుకున్నటువంటి ఈ క్వశ్చన్లు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది, చదువుకుందాం అని అనుకొని ఉంటాడు ముందు రోజు. అవి చదువుకుందామని మొదలు పెట్టేటప్పుడు ఎవడో ఒకడు సినిమాకు పిలుస్తాడు. అంటే వీడికి కూడా ఆలోచన ఏమొస్తుందంటే అందరూ ఎగ్జామ్ రాస్తారు, దాంట్లో ఏముంది, కానీ ముందు రోజు చదవకుండా సినిమా చూసి ఎగ్జామ్ రాసిన వాడు కదా గ్రేట్ అనేసి వీడు అనుకుంటాడు. అందుకని సినిమాకి వెళ్తాడు, వస్తాడు, పడుకొని నిద్రపోతాడు, ఎగ్జామ్ వెళ్తే వాడు ఏ 2 ప్రశ్నలు అయితే చదువుకుందామని అనుకున్నాడో ఆ 2 ప్రశ్నలు పేపర్లో ఉంటాయి.
అయ్యో రాత్రి సినిమాకు పోకుండా ఇవి చదువుకొని ఉంటే బాగుండేది అని అనుకుంటాడు. ఇప్పుడు అనుకోని ఏం ప్రయోజనం? బాధపడేం ప్రయోజనం? ఆ టైం వెళ్ళిపోయింది కదా. కాబట్టి సర్వారంభేణ తత్కుర్యాత్ అంటే నీకున్నటువంటి శక్తులన్నింటినీ వినియోగించుకోవాలి. అలా వినియోగించుకుంటేనే అది మనకు ఏమవుతుంది? విజయాన్ని సమకూర్చి పెడుతుంది. ఈ విషయాన్ని మనం సింహం దగ్గర నుంచి నేర్చుకోవాలి. సర్వశక్తులు ఉండి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు గెలవకుండా ఉంటావంటే, నువ్వు గెలవలేదు అంటే కారణం ఏంటంటే ఎక్కడో ఒక చోట నువ్వు చేయాల్సినటువంటి పని చేయలేదు. ఒక్కోసారి అది ఐడెంటిఫై అవుతుంది, ఒక్కోసారి ఐడెంటిఫై కూడా కాదు. అంటే ఐడెంటిఫై కానంత మైన్యూట్ మిస్టేక్ ఉన్నా సరే నీకు విజయం సంభవించే అవకాశం ఉండదు. ఒక్కోసారి స్పష్టంగా తెలుస్తుంది ఆ మిస్టేక్ ఏంటని, ఒక్కోసారి తెలియదు. ఇది తర్వాతది. ఇంద్రియాణి చ సంయమ్య ఇంద్రియాణి చ సంయమ్య భగవత్ పండితో నరః. భగవత్పండితో నరః. ఇక్కడ రాగద్వేష వివర్జిత అని అన్నాడు. అది ఎక్కడో ఉండాల్సింది ఇక్కడ పడింది. ఎందుకంటే దాంట్లో బకం అనేటువంటి మాట లేదు. అవును. అందువల్ల దాన్ని మార్చుకోవాల్సిందే, మనం తప్పదు. ఇంద్రియాణి చ సంయమ్య ఇంద్రియాణి చ సంయమ్య భగవత్ పండితో నరః. భగవత్పండితో నరః. దేశ దేశ ఇక్కడ దేశకాల బలం జ్ఞాత్వా సర్వకార్యాన్ని సాధయేత్ అని ఇచ్చాడు. ఇది ఎక్కడో సమదుఃఖ సుఖం శాంత తత్వజ్ఞ సాధురుచ్యతే అని సాధువు గురించి చెప్పాడు. సో ఈ శ్లోకంలో మొత్తం వేరుగా పడింది. ఆ శ్లోకం అక్కడ మనం మార్చుకోవాల్సిందే. ఓకే ఓకే. ఎందుకంటే తత్వజ్ఞ సాధురుచ్యతే అంటున్నా అంటే సాధువెవరు అనే దాని గురించి చెప్తున్నాడు అక్కడ. కానీ కాంటెక్స్ట్ అది తప్పుపడింది. అందుకని ఇంద్రియాణి చ సంయమ్య ఇంద్రియాణి చ సంయమ్య భగవత్ పండితో నరః. భగవత్పండితో నరః. దేశ కాల బలం జ్ఞాత్వా దేశకాలం బలం జ్ఞాత్వా సర్వకార్యాణి సాధయేత్. సర్వకార్యాణి సాధయేత్. సర్వకార్యాణి సాధయేత్, అన్ని పనులను సాధించాలి. ఎలా? భగవత్ కొంగవలే. పండిత నరః, పండితుడైనటువంటి మానవుడు. ప్రతి మానవుడు పండితుడు కావాలి, మూర్ఖుడుగా ఎవరు ఉండకూడదు. అయితే పండితుడు కావాలంటే ఏం చేయాలి? కొన్ని విషయాలను తెలుసుకోవాలి, తెలుసుకున్న విషయాలని ఆచరణలో పెట్టాలి. వేటిని ఆచరణలో పెట్టాలి? ఏవి అవసరమో అవి ఆచరణలో పెట్టాలి, ఏవి ఆచరణలో పెట్టకూడదో తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టకుండా ఉండాలి. ఆచరించాల్సినవి తెలుసుకోవడము, వాటిని ఆచరించడము, ఆచరించకూడనివి తెలుసుకోవడము, వాటిని ఆచరించకుండా ఉండడము, ఈ రెండు పండితుల లక్షణాలు. అందుకని ఏం చెప్తున్నాడంటే, ఇంద్రియానిచ సంయమ్య భగవత్ పండితో నరః. పండితుడైనటువంటి వాడికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏమిటంటే ఇంద్రియాలను సంయమ్య, నిగ్రహించి అదుపులో పెట్టుకొని. ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని. ఇంద్రియాలంటే సెన్స్ ఆర్గాన్స్. శబ్దము, స్పర్శ,
రూపము, రసము, గంధము. ఈ 5 మానవుని ఆకర్షించేటువంటి విషయాలు. శబ్దం ఒకరిని ఆకర్షిస్తుంది, స్పర్శ ఒకరిని ఆకర్షిస్తుంది, రూపం ఇంకొకరిని ఆకర్షిస్తుంది, రుచి ఒకరిని ఆకర్షిస్తుంది, వాసన ఒకరిని ఆకర్షిస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఆకర్షిస్తుంది అని అర్థం. ఈ 5 యొక్క ఆకర్షణకు లోనయ్యేటువంటి వాడు మానవుడు. ఈ ఆకర్షణ కారణం చేత ఏమవుతాడంటే ఆ విషయాల పట్ల ఆసక్తుడై సంయమనం కోల్పోతూ ఉంటాడు, నిగ్రహం కోల్పోతూ ఉంటాడు. అంటే ఏమవుతాడు, ఓ పిల్లవాడిని వాళ్ళ అమ్మ 2 రూపాయలు ఇచ్చి కరివేపాకు తీసుకురాబోరా అంగడి దగ్గరికి వెళ్ళి అని చెప్తుంది. వాడు కరివేపాకు తీసుకురావడానికి అంగడి దగ్గరికి వెళ్తాడు. దారిలో ఇద్దరు మేకాపులి ఆడుతూ ఉంటారు. వీడు అక్కడ నిల్చుకొని చూస్తా ఉంటాడు మేకాపులి ఆటను. వాళ్ళమ్మ వంట చేస్తుంది, కూర చేస్తుంది, దానికి తిరగబోతేస్తుంది, అంతా అయిపోతుంది. కూర అంతా కరివేపాకు లేకుండానే అయిపోయింది. వీడు దీన్ని చూడడం వల్ల, అంటే మేకాపులి ఆటను చూస్తూ ఉన్నటువంటి కారణం చేత చేయాల్సినటువంటి పని మర్చిపోయాడు. మర్చిపోయి ఏం చేశాడు, వాడు మేకాపులి ఆట అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది, అరే మనం కరివేపాకు తీసుకుపోవడానికి వచ్చినామని. మళ్ళీ అంగడి దగ్గరికి పోయి కరివేపాకు తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేస్తుందమ్మా? అప్పుడు కరివేపాకు వేయడానికి వీలవుతుందా? కొత్తిమీర అయితే వేయచ్చు అనుకుందాం, ఏదో ఒకటి వేడిగా ఉండేటప్పుడు వేయచ్చు అనుకుందాం. కరివేపాకు అయితే నూనెలో వేయాలి కదా. అందువల్ల ఇప్పుడు అది నిష్ప్రయోజనం అయిపోయింది. అది నిష్ప్రయోజనం కావడానికి కారణం ఏమిటి? ఆ కూరలో కరివేపాకు లేకపోవడానికి కారణం ఏమిటి అంటే పిల్లవాడు కాదు, వాడు తెచ్చాడు. తల్లి కాదు, ఆమె కూడా తెప్పించుకున్నది. విషయం ఏమిటంటే వాడు దానికి ఆకర్షితుడైనాడు. ఆ ఆట వాడిని ఆకర్షించింది. ఆ ఆకర్షణ ఏం చేసింది, దాన్ని ఆలస్యం చేసింది. అంతేకాదు ఇంకో ప్రమాదం కూడా ఉంటది. ఇప్పుడు వీడు ఏం చేయొచ్చు, ఆ 2 రూపాయల్ని పందెంగా పెట్టి వీడు కూడా ఆడచ్చు. ఇది కూడా జరుగుతుంది. అప్పుడు ఇంకా ప్రమాదం అవుతుంది. అందువల్ల ఆకర్షణ అనేది మనిషిని, శబ్దము, స్పర్శ, రూప, రస, గంధాలు లక్ష్యము నుంచి పరాన్ముఖులను చేస్తూ ఉంటాయి. లక్ష్యాన్ని సాధించలేకపోవడానికి కారణం ఏంటంటే వీటిలో ఏదో ఒకదానికి ఆకర్షితుడైపోవడం. ఇలా ఆకర్షితులైపోయినటువంటి వాళ్ళు ఏమవుతారంటే లక్ష్యాన్ని సాధించలేరు. అందుకని ఏం చేయాలి, ఇంద్రియాన్ని సంయమ్య, ఇంద్రియాలను నిగ్రహించుకుని, బకవత్ పండితో నరహ, బకవత్ అంటే కొంగవలే, కొంగ ఇంద్రియాలను నిగ్రహించుకొని ఏం చేస్తుందంటే వేటాడుతుంది. జంతువులంతా వాటి యొక్క ఆహారాన్ని సంపాదించుకునేటువంటి విషయమే ఉంటది. కొంగ ఎలా వేటాడుతుంది అంటే అది ఒంటి కాలు మీద నిల్చుకుంటుంది నీళ్ళల్లో. తన కాలు పూర్తిగా మునగనంత లోతు ఉండే నీళ్ళల్లో మాత్రమే ఉండగలదు అది. మరి అక్కడికి చేపలు రావాలి, వచ్చేంత వరకు అది ఎదురు చూస్తుంది. వచ్చిన తర్వాత కూడా అదేం తొందరపడదు. ఒక చిన్న చేప వచ్చిందనుకో, తొందరపడి దాన్ని పట్టుకోదు. ఒక చేపల గుంపు వచ్చేంత వరకు ఎదురు చూస్తుంది. ఎదురు చూసి గురి చూసి ఒక్కసారిగా విజృంభించి ఇక గురి తప్పకూడదు. అంత గుంపులో ఒకే చేపను చూస్తుంది అది. వేగ్గా ముక్కును లోపలికి వదిలిందంటే అన్ని తప్పించుకునే ప్రమాదం ఉంటుంది. అందుకని ఒక్కదాన్ని తప్పించుకోనికుండా గుర్తుపెట్టుకొని దాని మీదకి ముక్కుతో దాడి చేసి దాన్ని పట్టుకొని పైకి ఎగిరేస్తుంది. అందుకే ఏం చెప్తున్నాడు, దేశ కాల
బలం జ్ఞాత్వా. తెలుసుకోవాల్సింది పని చేయడానికి ముందు దేశము, కాలము, బలం. ఏ ప్రదేశంలో ఉంటే చేపలు వస్తాయి? నీళ్లు లేనటువంటి చెరువులో కొంగ ఒంటికాల మీద కూర్చుంటే చేపలు వస్తాయా? రావు. నీళ్లు పల్సగా ఉండే చోట ఉంటే కూడా రావు. చేప ఎక్కడికి వస్తుందంటే అది నీళ్లు దానికి ఈత ఆడడానికి సరిపోయేంత ఉండే చోటకు వస్తుంది. పల్సగా ఉంది అని అనిపించినప్పుడు నీళ్లు అక్కడికి రాదు. ఇంకోటి ఏంటంటే నీళ్లు ఎక్కడ కలుస్తూ ఉంటాయో అక్కడికి వస్తుంది. అంటే ఓ చెరువు ఉంది, ఆ చెరువుకు ఒక కాలువ ఉంది అనుకోండి. ఆ కాలువలో నీళ్లు వచ్చి చెరువులో కలుస్తూ ఉన్నాయి. ఆ కొత్త నీళ్ల కోసం చేపలు ఎగబడుతూ ఉంటాయి. అక్కడ కొంగనే ఉండాలి. అంటే దేశం ఎక్కడ ఉంటే అది సాధ్యం అవుతుంది అని. నేను హిమాలయాల్లో జ్యూస్ షాప్ పెడతాను అంటే అది సాధ్యం కాదు, సక్సెస్ కావు. హిమాలయాల్లో కాఫీ షాప్ పెట్టు, ఎడారిలో జ్యూస్ షాప్ పెట్టు. ఇది దేశం. తర్వాత కాలం. వాడు జ్యూస్ షాప్ స్టార్ట్ చేసేది మంచి వర్షాకాలంలో జ్యూస్ షాప్ స్టార్ట్ చేశాడు అనుకుందాం. వర్షంలో తడుచుకుంటూ అంగిళ్ళలోకి వచ్చినటువంటి వాడు జ్యూస్ తాగేసిపోతాడా? అప్పుడు ఏ జ్యూస్ పెట్టుకోండి, కాఫీ లేదా అని అడుగుతాడు, టీ లేదా అని అడుగుతాడు. కాబట్టి ఏముండాలి అప్పుడు? నువ్వు స్టార్ట్ చేసేటువంటి కాలం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. దేశము, కాలము, తర్వాత బలం. నీ బలం నీకు తెలియాలి, నీ పొటెన్షియాలిటీ నీకు తెలియాలి. బలం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నీకున్నటువంటి బలం, ఇంకొకటి నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళకు ఉన్నటువంటి బలం. నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళకు ఉన్నటువంటి బలం మాత్రమే. మా మామ మినిస్టరు అని అంటావు, కానీ నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా మీ మామ ఫోన్ ఎత్తాడు. ఇప్పుడు మీ మామ మినిస్టర్ అయితే ఏముంది, మామూలు వ్యక్తి అయితే ఏముంది? ఆ బలం నీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ఒక యువకుడు మోటార్ బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు. వాడు చెప్పాడు, మా మామ కూడా ఎస్ఐ అండి అని చెప్పి అన్నాడు. ఏది ఫోన్ చేసి ఓట్ అని అన్నాడు. ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేరు. ఇప్పుడు ఆ బలం వీడికి ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. ఒకటి, వీడి బలం మీద వీడు ఆధారపడాలి. అది శ్రేష్టమైనటువంటిది. నువ్వు బలవంతుడుగా, ఇది శ్రేష్టమైనటువంటిది. ఇతరుల బలం మీద ఆధారపడేటప్పుడు ఆ ఇతరులు నీ శ్రేయోభిలాషులై ఉండాలి. ఎవరికో బలం ఉంటే అది నీకు అక్కరకు రాకపోవచ్చు, వస్తే సంతోషం. అందుకని దేశం, కాలం, బలం ఇవి తెలుసుకొని ఉండాల. ఇప్పుడు మా మామ ఎస్ఐఏ కానీ ఆయన నాకేం ఉపయోగపడడం నువ్వు తెలుసుకున్నావు అనుకో, ఇక ఆయన మీద డిపెండ్ కావు. నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు. మీ మామ కోటీశ్వరుడే, నీకు డబ్బులు ఇవ్వడు అని తెలిసిందనుకో, నువ్వు ఆయన మీద డిపెండ్ కావు. నీకున్న దాంట్లో నీ పనులు నువ్వు చేసుకుంటావు, లేకపోతే ఆ పని వాయిదా వేసుకుంటావు, లేదా వదులుకుంటావు, ఏదో చేస్తావు. కాబట్టి దేశము, కాలము, బలము తెలుసుకోవాలా. తెలుసుకొని ఏం చేయాలా? సర్వకార్యాన్ని సాధయేత్, అన్ని పనులను సాధించుకోవాలి. కాబట్టి కొంగ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం ఉండాల, ఇంద్రియ చాపల్యం ఉండకూడదు. ఇంద్రియ నిగ్రహం లేకపోతే అది నిన్ను డైవర్ట్ చేస్తుంది. అందువల్ల ఈ విషయాన్ని కొంగ నుంచి నేర్చుకోవాలి అని చెప్పాడు. తర్వాత
చత్వారి కుక్కుటాత్, కోడి నుంచి 4. ప్రత్యుత్థానం చ యుద్ధం చ ప్రత్యుత్థానం చ యుద్ధం చ సంవిభాగం చ బంధుషు సంవిభాగం చ బంధుషు స్వయమాక్రమ్య భోగం చ స్వయమాక్రమ్య భోగం చ భుక్తం చ, రెండు ఒకటే. స్వయమాక్రమ్య భుక్తం చ స్వయమాక్రమ్య భుక్తం చ శిక్షే చత్వారి కుక్కుటాత్. శిక్షేత్ చత్వారి కుక్కుటాత్. కుక్కుటాత్ కోడి నుంచి 4 నేర్చుకోవాలి. నెంబర్ 1 ప్రత్యుత్థానం, త్వరగా మేల్కోవడం. ఫస్ట్ పాయింట్ త్వరగా మేల్కోవడం. కోడి అందరినీ నిద్ర లేపుతుంది, అందరికంటే ముందు నిద్ర లేస్తుంది. రెండోది యుద్ధంచ, ఇంకోటి ఏమిటి? యుద్ధము. అవసరమైతే యుద్ధం చేస్తుంది, పోరాటానికి వెనుకంజ వేయదు. అంటే జీవితమే పోరాటం. ఎప్పుడు నువ్వు విల్లంబులు పడేస్తే యుద్ధంలో గెలవలేవు. అంటే ఇక్కడ ఏమిటంటే, నువ్వు విల్లంబులు పట్టుకొని యుద్ధంలోకి వస్తే ఈరోజు కాకపోతే రేపైనా గెలుపు నీ దగ్గరకు వస్తుంది. అంటే పాజిటివ్ థాట్ నీకు వెంటనే గెలుపును ఇవ్వకపోవచ్చు, కానీ నెగటివ్ థాట్ మాత్రం అప్పుడే ఓటమినిస్తుంది. నా వల్ల కాదు అని అనుకున్న క్షణమే నువ్వు ఓడిపోయావు, అంతే. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అందువల్ల యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు వెనుకంజ వేయకూడదు. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ సంవిభాగంచ బంధుషు. నీకు దొరికినటువంటి దాన్ని, భోజనం కావచ్చు, సంపద కావచ్చు, నీ బంధువులతో స్నేహితులతో పంచుకోవాలి, పంచుకొని తినాలి. కోడికి ఏం చేస్తుందంటే, కోడికి గింజలు కనిపించినాయంటే అది మిగతా కోళ్ళని పిలుస్తుంది, పిలిచి అన్ని వచ్చిన తర్వాత అన్ని కలిసి తింటాయి. అదే కుక్క అయితే ఏం చేస్తుంది? వేరేది వచ్చిందంటే దాంతో గొడవ పెట్టుకుంటుంది. 2 కుక్కలు కాట్లాడుకొని ఆ ఉన్నటువంటి భోజనాన్ని మట్టిపాలు చేసేస్తాయి. ఇది తిందో దాన్ని తిన్నివ్వదు. 2 పోట్లాడుకొని కాట్లాడుకొని ఆ అన్నం అంతా మట్టిపాలు అయిపోయిన తర్వాత ఇది అది 2 నోరు మూసుకొని వెళ్ళిపోతాయి ఆకలితో. అన్నం లేదా అంటే ఉంది, దొరకలేదా? దొరికింది. తిన్నాయా? తినలేదు. ఊరికే గొడవ పడి అన్నాన్ని మట్టిపాలు చేసుకొని వెళ్ళిపోయినాయి. కోడి అట్లా కాదు. దానికి గింజలు కనిపించగానే అది కుక్క అని మిగతా కోళ్ళనంతా పిలుస్తుంది. మిగతా కోళ్ళనంటే అట్లీస్ట్ ఆడకోడి అయితే దాని పిల్లల్ని పిలుస్తుంది, పుంజు అయితే దానితో కూడా ఉండే పెట్టని పిలుస్తుంది. అవి పంచుకొని తింటాయి. సంవిభాగంచ బంధుషు, తన బంధువులతో స్నేహితులతో పంచుకొని తింటది. అది ఆర్ట్ ఆఫ్ లివింగ్. జీవితం లైవ్గా ఎలా ఉండాలి అంటే, నీతో చుట్టూ నీ శ్రేయోభిలాషులైనటువంటి వాళ్ళు, నీ క్షేమం కోరుకునేటువంటి వాళ్ళు, నువ్వు బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు, నిన్ను కరెక్షన్ చేసేటువంటి వాళ్ళు నీ చుట్టూ ఉండాలి. ఎవరూ లేకుండా ఉండేది జీవితం కాదు. నువ్వు సంపాదించినావు, ఏం చేస్తావు? సంపాదించి ఒకనాటికి చనిపోతావు. నువ్వు సంపాదించింది ఏమవుతుంది? ఎవడో ఒకడు జాగ్రత్తగా మొత్తం పట్టుకెళ్ళిపోతాడు. అందుకేమంటున్నాడు? నువ్వు అనుభవించు, నువ్వు దానం చేయి. మొదటిది ఏంటి? దానం చేయి. దానం చేయడానికి మనసు రాలేదు, కనీసం భోగం అనుభవించు, ఏదో ఒకటి చెయ్యి. ఈ 2 చేయకపోతే ఏమవుతుంది? ఆ ధనం నాశనం అయిపోతుంది. తర్వాత ఇట్లా 3 చెప్పాడు. 4వది ఏం చెప్తున్నాడంటే, స్వయమాక్రమ్య భుక్తంచ, స్వయంగా సంపాదించుకొని తినడము. ఇది ముఖ్యమైనటువంటి. మీ తిండికి ఇతరుల మీద ఆధారపడకుండా ఉండడం.
నీ తిండికి ఇతరుల మీద ఆధారపడకుండా ఉండడం. స్వయం ఆక్రమ్య భుక్తంచ. మొదటిది పొద్దున నిద్ర లేవడం. ఇక్కడే పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే సూర్యోదయానికంటే ముందు నిద్ర లేస్తాడో వాడికి చాలా సమయం ఉంటది. ఒకడు రెగ్యులర్గా ఆఫీస్కు లేట్గా వస్తూ ఉన్నాడు అనుకుందాం. ఆ లేట్గా ఆఫీస్కి రావడం వల్ల ఎంట్రన్స్ లోనే మేనేజర్ తిడతాడు. అలా ఏంది ఇదంతా, పొద్దున్నే తిట్లు తిన్నామనే ఫీలింగ్ వస్తుంది. ఆ ఆలోచనతో పనిలో కూర్చుంటాడు. పనిలో తప్పులు వస్తాయి. మళ్ళీ పిలిచి తిడతాడు మేనేజరు. ఇదంతా పగలంతా కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల ఆ వర్క్ పూర్తి కాదు. ఆ వర్క్ ఏమవుతుందంటే రేపటికి మళ్ళీ పెండింగ్ పడుతుంది. అప్పుడు ఏమవుతాడు, నాకు సంబంధం లేదు, నువ్వు మొత్తం వర్క్ చేసేసి మళ్ళీ ఎక్కడైనా పో అని చెప్పి అంటాడు. అప్పుడు నిన్న పని ఈ రోజు పని రెండింటినీ చేయాలంటే ఏమవుతుంది, సాయంకాలం 5 కాదు కదా, రాత్రి 9 అవుతుంది. స్ట్రెస్ పెరుగుతుంది, రెస్ట్ తగ్గిపోతుంది, టెన్షన్ ఎక్కువ అవుతుంది, బీపీ పెరుగుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇంత జరగడానికి కారణం ఏం చెప్పు? ఓ 15 నిమిషాలు ఆలస్యంగా పోవడమే. ఇది రూట్ కాజ్. టెన్షన్ పెరిగిపోయింది, వర్క్ టెన్షన్ పెరుగుతూ ఉందంటే దానికి కారణం ఏంటంటే రూట్ కాజ్ నీ లోపల ఎక్కడ ఉంది. నీలో లేనిది రాదు, బయట రాదు. అందువల్ల కాజ్ ఏంది అనేది వెతుక్కోవాలి. ఇప్పుడు 1 గంట ముందుగా నిద్ర లేచినాం అనుకుందాం. 10 నిమిషాలు ముందుగా ఆఫీస్కి వెళ్తావు. ఇప్పుడు చూడు ఎట్లుంటుందో. ప్రశాంతంగా పక్క సీటోని ఎదురు సీటోని పలకరిస్తావు. మేనేజర్కి పోయి నమస్కారం పెడతావు. మేనేజర్ ప్లీజ్ అవుతాడు. రైట్ టైంకి వచ్చినామని పక్కోడిని పలకరిస్తావు. వాడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. వాడు తెచ్చిన క్యారియర్ నీతో షేర్ చేసుకుంటాడు. అన్నీ హ్యాపీగా ఉంటాయి, ఆనందంగా ఉంటుంది. రైట్ టైంలో పని అయిపోతుంది. రైట్ టైంలో ఇల్లు చేరిపోతావు. ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం దొరుకుతుంది. వాళ్ళు హ్యాపీ, నువ్వు హ్యాపీ, ఆఫీస్ హ్యాపీ, ఎవ్రీథింగ్ హ్యాపీ. జస్ట్ బికాస్ 1 గంట ముందు నిద్ర లేవడం అంతే. అది ప్రత్యుత్థానం అంటే. కాబట్టి ఇక యుద్ధం అంటే కత్తులు పట్టుకొని కటార్లు పట్టుకొని అవతల వాడిని మీద గొడవ పోవడం అని కాదు. ఇక్కడ నీతో నువ్వు చేసే యుద్ధం, నిన్ను నువ్వు సంస్కరించుకోవడానికి చేసేటువంటి యుద్ధం. మనం ఏదైతే మంచి అనుకుంటున్నామో అది హ్యాబిట్ గా మారాలి. ఉదాహరణకి, అయ్యా నువ్వు వాకింగ్ చేయాలా అని డాక్టర్ గారు చెప్పారనుకో, మనం నిద్రే లేవకపోతే వాకింగ్ ఎక్కడ వెళ్తాము? అందుకని దాన్ని ఏం చేయాలంటే, ఏది మనకు అవసరమో దాన్ని హ్యాబిట్ గా మార్చుకోవాలి. మనకి ఏది అవసరమో దాన్ని హ్యాబిట్ గా మార్చుకున్నామంటే మనకి ఇంకా హాని జరగదు. అది హ్యాబిట్ గా మారాలంటే మనతో మనం యుద్ధం చేయాలి. అప్పుడు మనకు మంచి జరుగుతుంది. ఇది రెండవది. తర్వాత మనం సంపాదించినటువంటిది పంచి తినడం అనేది మూడవది. దీనివల్ల సహానుభూతి కలుగుతుంది. ఎంపతి అంటామే, అది కలుగుతుంది. అవతల వాళ్ళ కష్ట సుఖాల్లో మనం పాలు పంచుకునేటువంటి ధోరణి మనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన కష్ట సుఖాల్లో కూడా అవతల వాళ్ళు పాలు పంచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఒంటరి వాళ్ళం కాదు, మనకు సపోర్ట్ ఉండారు అనేటువంటి భావన కలుగుతుంది. నువ్వు ఒక స్థాయికి వెళ్ళినప్పుడు, ఒక పెద్ద కంపెనీకి CEO అయినావు, నీకు టెన్షన్ ఉంది, నీకు ఇబ్బంది ఉంది, ఎవరితో డిస్కస్ చేస్తావు? నీకు కష్టం ఉంది, ఎవరితో చెప్పుకుంటావు? నీ కింద వాళ్ళతో చెప్పుకోలేవు. నీ పైన వాళ్ళతో చెప్పుకుంటే నిన్ను చేతగాని వాడు అంటారు. నీ కింద వాళ్ళతో చెప్పుకుంటే ఎగతాళి చేస్తారు.
ఇప్పుడేం చేయాలా? అందుకని నీకు ఆత్మీయుడైనటువంటి వాడు ఒకడు ఉండల్లా, వాడితో అన్ని చెప్పుకోగలగాల. అప్పుడు నీ మనసు ఏమవుతుంది? రిలాక్స్ అయిపోతుంది. అవతల వాడు దాన్ని పరిష్కరిస్తాడా? పరిష్కరించాల్సినటువంటి అవసరం లేదు. పరిష్కారం ఎప్పుడు నీకే దొరుకుతుంది. ఎందుకంటే సమస్య నీలోనే పుట్టింది కాబట్టి. సమస్య ఎక్కడ పుట్టిందో అక్కడే పరిష్కారం కూడా ఉంటుంది. ఆ పరిష్కారం దొరకాలి అంటే మొదట నీ మనసు ప్రశాంతంగా ఉండాలి. నీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ సమస్యను ఎవరితో అయినా షేర్ చేసుకొని నువ్వు ఫస్ట్ రిలాక్స్ కావాలి. నువ్వు రిలాక్స్డ్గా ఉన్నావంటే నీ సమస్యకు పరిష్కారం అదే దొరికిపోతుంది. అందుకని నీ కష్ట సుఖాల్లో సంవిభాగం, దాన్ని పంచుకునేటువంటి బంధువో స్నేహితుడో ఉండాలి. తరువాత స్వయమాక్రమ్య భుక్తంచ, నువ్వు సంపాదించుకొని తినాలి. నువ్వు సంపాదించుకొని తిన్నావంటే నీకు స్వేచ్ఛ ఉంటుంది, నీకు కావాల్సింది తింటావు. హాస్టల్లో తినేవాడికి వండుకొని తినేవాడికి అదే తేడా ఉంటుంది. వండుకొని తినేవాడు వాడికి నచ్చినట్టు వండుకొని కావాల్సినప్పుడు తింటాడు. హాస్టల్లో తినేవాడు పెట్టింది తినాలి, పెట్టినప్పుడు తినాలి. అది తేడా. ఈ 4 మనం కోడి నుంచి నేర్చుకోవాలి. తర్వాత వాయసం, గూఢమైథున చారిత్వం, గూఢమైథునచారిత్వం, కాలే చాహార సంగ్రహం. కాలే చ ఆహార సంగ్రహం, ఆ కాలే కాలే ఉంది, కాలే 2 లేదు. కాలే చాహార సంగ్రహం. కాలే చ ఆహారం సంగ్రహం, అప్రమత్తం, అప్రమత్తం, అప్రమత్తం చ విశ్వాసం. అప్రమత్తం చ విశ్వాసం, అప్రమత్తం అవిశ్వాసం, అదే కరెక్ట్. అప్రమత్తమ విశ్వాసం, పంచశిక్షేర్చ వాయసాత్. పంచశిక్షేచ్చ వాయసాత్. 5 లక్షణాలు కాకి నుంచి నేర్చుకోవాలి. మొట్టమొదటిది గూఢమైథున చారిత్వం. దీంట్లో 5 లేవి, 1, 2, 3, 4 వచ్చాయి దాంట్లో. దాన్ని గూఢమైథున దార్ష్ట్యం అని ఉంది ఇక్కడ పాఠం. చారిత్వం లేదు. గూఢమైథున దార్ష్ట్యం, కాలే చాహార సంగ్రహం. అప్పుడు కానీ 5 రావు. మొదటిది గూఢ మైథునం. మైథునం అంటే అందరికి తెలిసిందే. అది జంతువుల్లో, పక్షుల్లో బహిరంగంగా ఉంటుంది. కానీ కాకి యొక్క మైథునం ఎవరికి తెలియదు, అది చాలా రహస్యంగా ఉంటుంది. మిగతా పక్షుల యొక్క మైథునం మనకు తెలుస్తుంది, కానీ కాకి యొక్క మైథునం మాత్రం మనకు తెలియదు. అంటే మైథునం ఎప్పుడు రహస్యంగా ఉండాలి, అది బహిరంగంగా ఉండకూడదు. మేము భార్యాభర్తలే కదండి, అయినా సరే. ఇది మొట్టమొదటి విషయం. రెండవది దార్ష్ట్యం, అంటే గొడవ పడ్డం, ఇది దూర్తత్వం. అది దూర్తత్వం, గొడవ పడడం ఎందుకు అని అంటే, దాని గూట్లో కోయిల గుడ్డు పెట్టుతుంది, కాకి గూట్లో. ఇది పొదుగుతుంది, తెలియదు పాపం దానికి. ఇప్పుడు కోయిల పిల్ల వస్తుంది, అది నల్లగా ఉంటుంది, కాకి పిల్ల నల్లగా ఉంటుంది.
దానికి ఆహారం కూడా తెచ్చి పెడతా అంటుంది. పూత వేసేటప్పుడు దాని కోత దీని కోత మారిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది? అది దార్ష్ట్యంతో తరుముకుంటూ దాన్ని తరిమేస్తుంది, పొడిచి తరిమేస్తుంది. అంటే నీ అస్తిత్వానికి భంగం కలిగినప్పుడు నువ్వు శాంతంతో ఉండాల్సిన అవసరం లేదు. నీకు ప్రమాదం జరుగుతుందని అనుకున్నప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు అని దాని అర్థం. తర్వాత కాలేచాహార సంగ్రహం. ఈడ కాలేచ ఆలయ సంగ్రహం అని కూడా ఇచ్చాడు. 2 రకాలైనటువంటి పాఠాలు ఉన్నాయి. కాలే అంటే సరైనటువంటి కాలంలో, ఆహార సంగ్రహం అంటే ఆహారాన్ని తెచ్చుకోవడం. ఇది అందరూ చేసేటువంటిది, మనం కూడా చేయాల్సింది. దీనికి సంబంధించి ఏం చెప్పినారు? వర్షాకాలం 4 నెలల కోసం 8 నెలలు కష్టపడి తింటూ 8 నెలలు 4 నెలలకు కావాల్సినటువంటి భోజనాన్ని దాచిపెట్టుకోమని చెప్తారు శాస్త్రంలో. ఎందుకంటే వర్షాకాలం పని జరగదు, అప్పుడు ధనం ఉండదు. అందుకని ఏం చేయాలా? అప్పుడు మళ్ళీ అప్పు చేసి అప్పుడు ఇబ్బంది పడకుండా ఏం చేస్తున్నాడంటే, ఏం చెప్తున్నా అంటే, ఈ 8 నెలలే రోజు కొంత తీసి పక్కన పెట్టుకో. ఆ 4 నెలలకి ఇబ్బంది పడకుండా తింటావు అని చెప్తాడు. అట్లా ఆ సరైనటువంటి సమయంలో ఆహారాన్ని సంగ్రహించి పెట్టుకోవడం. తరువాత అప్రమత్తం, అలర్ట్ గా ఉండడం, జాగ్రత్తగా ఉండడం, అంటే సోమరిగా ఉండకుండా ఉండడం. అవిశ్వాసం, ఎవరి పట్ల బ్లైండ్ బిలీఫ్ ఉండకూడదు, గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. ఎందుకంటే మోసం ఎక్కడ జరుగుతుంది? సాధారణంగా నమ్మినప్పుడే మోసం చేయడానికి వీలవుతారు. నమ్మని వాడిని ఎవరు మోసం చేయలేరు. అవతల వాడు ఏం చెప్తాడు? నువ్వు 20,000 పెట్టుబడి పెట్టు, 3 రోజుల్లో దాన్ని నేను ₹1,00,000 చేసి చూపిస్తాను అని అంటాడు. అలా చేసేవాడైతే వాడే ఎందుకు తీసుకోకూడదు ₹1,00,000? మనల్ని ఎందుకు 20,000 అడుక్కోవాలి? అంటే వాడు మోసం చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాడని అర్థం. మనలాంటి వాళ్ళు 10 మంది దొరికినారంటే అప్పుడు వానికి 2 లక్షలు 4 లక్షలు వస్తుంది. దాన్ని తీసుకొని వాడు హాయిగా వెళ్ళిపోతాడు. వాడు మోసం చేయడానికే ఈ ప్రణాళిక వేశాడు అని మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల అనవసరంగా ఎవరిని నమ్మకూడదు. ఈ 5 కాకి నుంచి నేర్చుకోవాలి. 1 గూఢమైథునం, 2వది దార్ష్ట్యం, 3వది కాలేచ ఆహార సంగ్రహం, 4వది అప్రమత్తం, 5వది అవిశ్వాసం. ఈ 5 లక్షణాలు కాకి నుంచి నేర్చుకోవాలి. తర్వాత బహ్వాసి స్వల్ప సంతుష్టః, బహ్వాసి స్వల్ప సంతుష్టః, సునిద్రో లఘుచేతనః, సునిద్రో లఘుచేతనః, స్వామి భక్తశ్చ శూరశ్చ, స్వామి భక్తశ్చ శూరశ్చ, షడేతే స్వానతో గుణాః. షడేతే స్వానతో గుణాః. శ్వానం అంటే కుక్క. ఈ కుక్క నుంచి 6 నేర్చుకోవాలి అని అన్నాడు. మొదటిది ఏమిటంటే బహ్వాసి, బాగా తింటుంది, ముంచి తిండిపోదు. బాగా తినాలి అని. బాగా తినాలి అంటే అర్థం ఏమిటంటే ఎక్కువ క్వాంటిటీతో తినమని కాదు, తినాల్సినటువంటి సమయంలో తినాలి అని అర్థం. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు మేము పాలు తాగము అంటారు. కొంతమంది వంకాయ తినం, మునక్కాయ తినం, బెండకాయ తినం, కూరగాయలన్నింటినీ పక్కన పెట్టేస్తుంటారు.
నేను ఫలానా అయితేనే తింటాను అని అంటారు. చాక్లెట్ అయితేనే తింటాను, బిస్కెట్ అయితేనే తింటాను, ఏదో ఫలానా కూర అయితేనే తింటాను అని అంటాడు. దానివల్ల ఏమవుతుంది? అది బ్యాలెన్స్డ్ డైట్ కాదు, సమతుల్యాహారం కాదు అది. దానివల్ల ఉత్తరోత్తర అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల బహ్వాసి. తర్వాత స్వల్ప సంతుష్ట. ప్రతి చిన్నదానికి తృప్తి పొందాలి, ఉన్నదాంతో తృప్తి పొందాలి. ఆ ఉన్నది ఎంత చిన్నదైనా సంతృప్తి చెందాలి. అంటే ఏమర్థం? నిరంతరం తృప్తిగా ఉండాలి. కుక్క ఎప్పుడు ఆందోళనతో ఉండదు, హాయిగా నిద్రపోతా ఉంటుంది పడుకొని. దానికి చిన్న ఎముక దొరికిందంటే కూడా దాని సంతోషాన్ని పట్టలే. ఒక ఎముక దొరుకుతుంది దానికి, దాంట్లో కండేమీ ఉండదు, మాంసం ఉండదు, రక్తం ఉండదు, లోపల మజ్జ ఏమి ఉండదు, ఎండిపోయినటువంటి చిన్న ఎముక దొరుకుతుంది. దాన్ని ఎత్తుకొని అది పరిగెత్తుకుంటూ ఎవరూ లేనటువంటి చోటును పెట్టుకొని దాన్ని నములుకుంటూ ఉంటుంది. అది స్వల్ప సంతుష్ట. తర్వాత సునిద్ర. బాగా నిద్రపోతుంది. సనిద్ర కాదు, సునిద్ర. బాగా నిద్రపోతుంది. లఘుచేతన, వెంటనే మేల్కొంటది. పడుకొని నిద్రపోతా ఉంటుంది, ఎక్కడో చిన్న అలికిడి అవుతుంది, వెంటనే లేచి చూసి మొరుగుతుంది. అంటే బాగా నిద్రపోవాలి, మెలకువతోనూ ఉండాలి. తర్వాత స్వామి భక్తశ్చ, స్వామి భక్తి కలిగి ఉండాలి, యజమాని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత సోరశ్చ, పరాక్రమం కలిగి ఉండాలి. తన పరిధిలోకి వేరే కుక్క వచ్చింది అని అంటే ఇది పోయి మీద పడి అరిచి గోల చేసి తరిమేస్తుంది దాన్ని. దీనికి బలం ఉందా, బలం లేదా, అవతల ఉండేది బలమైనటువంటిదా అని ఆలోచిస్తూ కూర్చోదు, మరుగుతుంది ఫస్ట్. కాబట్టి పిరికివాడుగా ఉండకూడదు అని దాని అర్థం. పిరికివాడుగా ఉండకూడదు. ఈ 6 కుక్క నుంచి నేర్చుకోవాల్సినటువంటి గుణాలు. బాగా తినడం, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండడం, హాయిగా నిద్రపోవడం, అలర్ట్గా ఉండడం, యజమాని పట్ల, నీకు పని ఇచ్చిన వాడి పట్ల కృతజ్ఞతతో ఉండడం, నీకు బోబెట్టిన వాడి పట్ల కృతజ్ఞతతో ఉండడం, సూర్యుడుగా ఉండడం. అంటే చేతగాని వాళ్ళలాగా భయపడుతూ ఉండకుండా ధీరుడై ఉండడం. ఈ 6 కుక్క దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటివి. ఆ తర్వాత ఇక చివరి 3. శుశ్రాంతోపి వహేద్భారం. శుశ్రాంతోపి వహేద్భారం. శీతోష్ణం న చ పశ్యతి. శీతోష్ణం న చ పశ్యతి. సంతుష్టశ్చరతే నిత్యం. సంతుష్టశ్చరతే నిత్యం. త్రీణి శిక్షేత గర్దభాత్. త్రీణి శిక్షేచ్ఛ గర్దభాత్. గర్దభాత్, గాడిద నుంచి 3 నేర్చుకోవాలి. సుశ్రాంత అపి వహేద్భారం. బాగా బడలిక చెందినా కూడా, అలసిపోతూ ఉన్నా కూడా బరువు మోస్తూనే ఉంటుంది. అంటే అలసట పేరు చెప్పి పని చేయడం ఆపకూడదు అని దాని అర్థం. పనిని వాయిదా వేయడం కోసం అలసటను కారణంగా చూపకూడదు. తర్వాత పని చేసేటప్పుడు శీతోష్ణం నచ పశ్యతి. మనం ఏదైనా పని చెప్పినామని, ఇప్పుడు ఎండగా ఉంది తర్వాత వెళ్తామని, ఇప్పుడు వాన వస్తుంది తర్వాత వెళ్తామని, చలిగా ఉంది మళ్ళీ చేద్దామని, ఇట్లా వాయిదా వేయడానికి వాతావరణాన్ని ఒక కారణంగా చూపుతూ ఉంటాం. అలా చేయకూడదు. చలిగా ఉంది స్వెటర్ వేసుకొని వెళ్ళు, ఎండగా ఉంది గొడుగు పట్టుకొని వెళ్ళు, వాన పడుతుంది రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళు, కానీ వెళ్ళడం ఆగకో.
అది ఇక్కడ చెప్తున్నది. తర్వాత సంతుష్టశ్చరతే నిత్యం, నిత్యం సంతోషంగా ఉంటుంది, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఈ 3 లక్షణాలు గాడిద నుంచి నేర్చుకోవాలి. ఇట్లా ఒక 20 లక్షణాలు మనకు చెప్పి ఈ 20 జంతువుల నుంచి నేర్చుకోమని చెప్పి ఏతాన్ వింశతి ఏతాన్ గుణాన్ వింశతి గుణానా ఏతాన్ వింశతి గుణాన్ ఏతాన్ వింశతి గుణాన్ ఆచరిష్యతి మానవః ఆచరిష్యతి మానవః కార్యావస్థాసు సర్వాసు కార్యావస్థాసు సర్వాసు అజేయః స భవిష్యతి. అజేయః స భవిష్యతి. ఏ ఏతాని ఏ ఏతాన్ వింశతి గుణాన్, ఎవరైతే ఈ 20 గుణాలను మానవః, ఏ మానవుడైతే ఈ 20 గుణాలను ఆచరిస్తాడో అతడు సర్వావస్థాసు కార్యావస్థాసు సర్వాసు, అన్ని కార్యములయందు అజేయ భవిష్యతి, అజేయుడవుతాడు, అపజయం లేనివాడు అవుతాడు. ఏ కార్యములైనా అపజయం లేనివాడు అవుతాడు. అటువంటి 20 గుణాలను మనం జంతువుల నుంచి అయినా సరే నేర్చుకోవాలి. జంతువు నుంచి నేనేమి నేర్చుకునేది అని అనుకోకూడదు అని చెప్తున్నాను. కాబట్టి నీతి అనేది ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు అని ఈ 20 గుణాలు చెప్పి ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు, 6వ అధ్యాయాన్ని. తర్వాత తరగతిలో 7వ అధ్యాయం మనం ప్రారంభం చేసుకుంటాం. ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు 20 గుణాలని ఒకేసారిగా అలవాటు చేసుకోవడం అనేది వీలు కాకుండా ఉండొచ్చు. బాల్యం నుండి ఒక్కొక్క ఏ గుణం అనేది మనం చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది అనేది, బాల్యం నుంచి పుట్టినప్పటి ఏది మొదట అన్నట్టుగా ఏమన్నా అంటే ఏది మొదట ఏది చివర అనేదానికి సందర్భం ఏమి లేదు. సందర్భాన్ని బట్టి మనకి ఇక్కడ ఏమిటంటే ఆ ఏ సందర్భానికి అది గుర్తు రావాలి, దాన్ని ఆచరించాలి. అది గుర్తు రావాలి, దాన్ని ఆచరించాలి. ఒక సూత్రం అంటే అన్ని గుణాల్లో దాగి ఉన్న సూత్రం. అన్ని గుణాల్లో ఉన్నటువంటి అంతఃసూత్రం ఏమిటంటే, ఒకటి ఇప్పటి వరకు మనకేం చెప్పాడు, ఈ బహ్వాసి స్వల్ప సంతుష్ట ఇట్లాంటివి చెప్పినప్పుడు నువ్వు బాగా తిని బాగుండాలి అని చెప్పి అన్నాడు. తినడం కంటే ముందు మొదట ఏం చెప్తున్నాడు, ప్రత్యుత్థానం దగ్గర నుంచి మొదలు పెడదాం. సరైన సమయంలో నిద్ర మేల్కో, నీ ఇంద్రియాలని అదుపులో పెట్టుకో, నువ్వు స్వయంగా సంపాదించి భుజించు, నువ్వు భోంచేసేది ఇతరులకు పెట్టు, తర్వాత నువ్వు ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు నీ సర్వశక్తులు వడ్డీ చెయ్యి, ఉన్నదాంతో సంతృప్తి చెందు, నువ్వు పనిచేసే చోట నీ యజమాని పట్ల విశ్వాసంతో ఉండు, నీకు అలసట ఉన్నా సరే నీకు అసైన్ చేసినటువంటి పని పూర్తి చెయ్యి, నీకు పని చెప్పినప్పుడు దానికి శీతోష్ణాలు కారణంగా చూపద్దు, ఏదైనా పని చెప్తే ఈ రోజు చేస్తా రేపు చేస్తా ఇట్లాంటివన్నీ చెప్పద్దు, ఎవరిని నమ్మద్దు, అజాగ్రత్తగా ఉండద్దు. ఇక మైథునం దగ్గరకు వచ్చినప్పుడు అది 10 మందికి తెలిసేటట్టు చేయొద్దు,
నువ్వు చేసినటువంటి పనిలో నుంచి కొంత కొంత సంగ్రహించుకొని పొదుపు చేసుకో. నిద్రపోయినావంటే బాగా నిద్రపో, మళ్ళీ డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా పడుకొని మళ్ళీ సెల్ ఫోన్ చూసుకుంటా అట్లా లేకుండా ప్రశాంతంగా నిద్రపో. మొబైల్ డేటా ఆఫ్ చేసేసి నోటిఫికేషన్స్ లేకుండా చేసుకొని. ఆ నిద్ర కూడా ఎట్లుండాలంటే లఘుచేతన, అవసరమై ఒకసారి పిలవగానే మేల్కొనేట విధంగా ఉండాలి. ఇట్లా ఇవన్నీ మొత్తం 20 గుణాలు రాసుకొని ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఇవి ఎక్కడెక్కడ అప్లై అవుతాయో వాటిని చూసుకుంటే ఇదంతా ఏమిటి, ఒక దినచర్యలో భాగం అయిపోతుంది. ఆ దినచర్యలో భాగంగా దీన్ని మార్చుకోగలిగినామంటే ఇది ఒక క్రమశిక్షణ అయిపోతుంది. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడి నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టాలా? సరైన సమయంలో ప్రత్యుత్థానం దగ్గర నిద్రపోవాలి. నుంచి, నిద్ర లేవాలి. మేల్కోవడం దగ్గర నుంచి మొదలు పెట్టాలి, నిద్రపోయే వరకు. నిద్రపోయేంత వరకు. అట్లా పెట్టుకున్నామంటే దీంట్లో చెప్పంది ఏమీ లేదు. నిద్ర మేల్కోవడం దగ్గర నుంచి మైథునం వరకు ఇది పలానా చెప్పినాడు, పలానా చెప్పలేదని ఏం లేదు. మొత్తం ఈ 20 రకాలైనటువంటి పనులే మనం చేస్తాం, ఇంతకు మించి ఏమి చేయం. ఈ విశ్వాసానికి అంటే స్వామి భక్తి విశ్వాసం అనేసి అన్నాయి. విశ్వాసానికి నమ్మకానికి తేడా. నేను నమ్మద్దు అంటే ఒకసారి విశ్వాసం పెట్టాలంటే. అవిశ్వాసం అంటే ఏమిటంటే ఇక్కడ నువ్వు స్వామి భక్తుడిగా ఉండాలి అంటే నీ యజమాని పట్ల విశ్వాసంతో ఉండాలి. అందరితో నువ్వు ఎవరినంటే వాడిని నమ్మకూడదు. అంటే నమ్మకపోతే పనులు జరుగుతాయంటే అవి జరగవు. కానీ వాడు ద్రోహం చేస్తే కూడా నువ్వు తట్టుకునే విధంగా ఉండాలి. ఇప్పుడు ఎవడో ఒకడు వస్తాడు, వాడికి వంట చేయడం బాగా తెలుస్తుంది. వాడేం చెప్తాడంటే నేనుండాను కదా, నువ్వు హోటల్ పెట్టు అంటాడు. నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టి ఎస్టాబ్లిష్మెంట్ చేసి వాడిని నమ్మి హోటల్ స్టార్ట్ చేస్తావు. వాడు 2 నెలలు పనిచేసి నువ్వు ఇచ్చే జీతం నాకు సరిపోలేదు, నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు నీకు వంట చేసేది రాదు. ఆ విధంగా వంట చేసేవాడు దొరకడు. నువ్వు ఒకసారిగా హోటల్ మూసేయాల్సి వస్తుంది. అంటే నువ్వు నమ్మితే ఎట్లా నమ్మాలి? వానికి ఆల్టర్నేటివ్ పెట్టుకొని నమ్మాలి. వాడెవడో తెలియనటువంటి వాడు ఫోన్ చేస్తాడు నీకు, మీకు లాటరీ తగిలింది అంటాడు. 10 కోట్లు లాటరీ తగిలింది, దాన్ని ట్యాక్స్ కింద మీరు 40 లక్షలు కట్టాలి, కట్టేసినారంటే మీకు 10 కోట్లు రిలీజ్ అవుతుంది అంటాడు. ఎట్లా నమ్ముతాం ఇదంతా? అది ఇట్లాంటి విషయాల్లో అవిశ్వాసం చెప్పినాడు. ఊరికే గుడ్డిగా నమ్మకూడదు నాయనా అని. స్వామి భక్తశ్చ అంటే నీ యజమాని పట్ల నువ్వు కృతజ్ఞుడై ఉండాలి, అక్కడ నమ్మాల్సిందే. నమ్మకం లేకపోతే పని చేయకూడదు. నమ్మకం ఉండే చోటే పని చేయాలి. నమ్మకం లేకుండా పని చేయడం కుదరదు. అది తేడా. సరే, కంక్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీజాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.